అద్దిరిపోయే చికెన్ కర్రీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. టమోటానే వాడలేదండి, ఇంకా సూపర్ అనే చెప్పాలి. గ్రేవీ అయితే అసలు ఎంత బాగా వచ్చిందండి. అసలు టమోటా గుజ్జు అనేదే వాడలేదు నేను. మరి గ్రేవీ రావడానికి నేనైతే ఏమేమి వేసి వండానో మీకైతే చూపిస్తానండి. మనకి ఎంత కావాలో కారం అంత వేసుకోవాలండి ఫస్టు. ఇంకా పసుపు, రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. మొత్తం అయితే డైరెక్ట్గా కలిపేసుకోవడమేనండి. ముఖ్యంగా అయితే నేను పెరుగు వేసుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో పెరుగు వేసుకోవడం వల్ల వేడి అయితే చేయదండి. కప్పు నిండా అయితే నేను పెరుగు వేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కొంచెం నూనె వేసుకుంటున్నానండి. 1 గంట వరకు అయితే వేసాను. మొత్తం అయితే కలిపేసుకోవడమేనండి. ఇంకా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా బాండీలో అయితే నేను పక్కన కొంచెం అయితే ఆయిల్ వేసుకొని వేడిగా ఉంటుందనేసి పెట్టేశానండి పొయ్యి మీద. అందులో కూడా ఒక్క ఉల్లిపాయ నేను కట్ చేసి దోరగా అయితే వేపుకున్నాను. ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ నూనెలో కూడా కొంచెం వేపుకున్నానండి మంచి స్మెల్ కోసమని. చికెన్ని ఈ విధంగా వండడం వల్ల కూడా మనకి గ్యాస్ అయితే కొంచెం ఆదా అవుతుందండి. ఒక్కొక్కసారి వేపుకోవడం వల్ల కూడా చాలా టైం పట్టిద్ది గ్యాసు. కొంచెం ఇప్పుడైతే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది చికెన్ అయితే. ఇలా అసలు నేను ఎప్పుడు చేయలేదు, ఇలా ట్రై చేశానండి. సూపర్ అంటే సూపర్ అనే కుదిరింది. మొత్తం ఒకసారి అయితే మళ్ళీ కలిదిప్పుకొని పైన అయితే మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఆయిల్తో పైకి అలా తేలుతూ చికెన్ అయితే కలర్ఫుల్గా ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. కానీ అప్పటికి రెడీ అవ్వలేదండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అండి అది. మళ్ళీ కలిదిప్పుకొని ఒక 10 నిమిషాల వరకు నేను మళ్ళీ ఉడికించాను. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూశానండి. ఇంకా సూపర్ అయితే ఉడికిపోయింది. నాకు మొత్తం ఒక 25 నిమిషాల్లో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. త్వరగా అయిపోయింది ఈ విధానంలో చేయడం వల్ల. చికెన్లో నేను అసలు కొంచెం కూడా వాటర్ అయితే వేయలేదండి. మనం వేసిన పెరుగు, చికెన్లో వచ్చిన నీళ్ళు అవే సరిపోయింది. ఇంకా దగ్గర పడేలా ఒక్క నిమిషం అయితే ఉంచుకొని కొత్తిమీర, పుదీనా 2 చల్లుకొని అయితే ఇంకా దింపేసుకున్నానండి. సూపర్ అంటే సూపర్ కుదిరింది చికెను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. గ్యాస్ ఎంత ఆదా అండి, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు గ్యాస్తో చాలా ఇబ్బంది పడుతున్నాం కదా మనం. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి నా చికెన్ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి బాయ్.